ఓకే మాస్టర్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం ఆరోగ్యం మీద హీలింగ్ ప్రాసెస్ చేసుకోబోతున్నాము. మన శరీరంలో ఉండే ప్రతి కణాన్ని హీల్ చేసుకోబోతున్నాము. అలాగే మన శరీరంలో ఉండే పంచతత్వాలు భూతత్వము, అగ్నితత్వం, వాయుతత్వం, జలతత్వం, అలాగే ఆకాశతత్వం వీటన్నింటినీ కూడా మనం హీల్ చేసుకోబోతున్నాము. మన బాడీలో ఉన్న ప్రతి నెగటివిటీని మనం క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫస్ట్ ప్రాసెస్‌లో. తర్వాత సెకండ్‌కొచ్చేటప్పటికి గత జన్మల్లో మనం ఎవరెవరినైతే బాధ పెట్టామో వారందరికీ క్షమాపణ చెప్పుకుంటాము. నెక్స్ట్ థర్డ్‌లోకొచ్చేటప్పటికి మన శరీరాన్ని మంచిగా చక్కగా ఉంచినందుకు యూనివర్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఇలాగా 3 స్టెప్స్‌లో మనం ఫాలో అవుతాము. తర్వాత మీరు విజువలైజ్ చేసుకుంటారు. మీ శరీరం అంతా ఆరోగ్యంగా ఉన్నట్టుగా విజువలైజేషన్ చేసుకుంటారు. సో, ఫ్రెండ్స్ ఫస్టొచ్చేసి హీలింగ్, నెగెటివ్ భావాలన్నీ క్లియర్ చేసుకోవడం. రెండోదొచ్చేటప్పటికి గత కాలంలో ఉన్న వాటికి క్షమాపణ చెప్పుకోవడం. మూడోదొచ్చేటప్పటికి యూనివర్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకోవడం. తర్వాత విజువలైజేషన్ చేసుకోవడం. ఓకేనా? ఓకే. స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాం. వేళ్ళల్లో వేలు పెట్టుకుందాం. రిలాక్స్ చేద్దాం బాడీని. కళ్ళద్దాలున్నోళ్ళు తీసేయండి. కొంతమంది కళ్ళద్దాలు పెట్టుకొని అలాగే కూర్చుంటున్నారు. మనం కళ్ళు మూసుకుంటున్నప్పుడు కళ్ళద్దాలతో పని లేదు కదండీ! సో, బాడీని రిలాక్స్ చేయండి. హాయిగా ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనసుని శూన్యం చేద్దాం. ఎప్పుడైతే మనసుని స్విచ్ ఆఫ్ చేస్తామో, అప్పుడు మనం చైతన్యంగా మారిపోతాం. చైతన్య స్థితిలో ఉంటాం. చైతన్య స్థితిలో మనం ఏదైతే సంకల్పించుకుంటామో, దాన్ని పొందడం చాలా సులభమవుతుంది. కాబట్టి చైతన్య స్థితిలో మనం సంకల్పించుకోబోతున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి మ్యూజికొస్తుంది. మ్యూజిక్ వింటూ, అఫర్మేషన్స్ చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేసుకుందాం. బాడీ చాలా రిలాక్స్‌గా ఉంది. ఎలాంటి ఒత్తిడి లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. రిలాక్స్‌గా ఉంది. శ్వాస, నిశ్వాస. సధార, వ్యాసధార ఏకం చేద్దాం. మన శరీరం పంచభూతాలతో ఏర్పడింది. పంచభూతాల ఆధారంగానే పనిచేస్తూ ఉంటుంది. ఈ పంచతత్వాలు ఎప్పుడైతే బ్యాలెన్స్‌లో ఉంటాయో, అప్పుడు మన శరీరం
చక్కగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ పంచతత్వాలని ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలతో శుద్ధి చేసుకునే కార్యక్రమంలో ఉన్నాం మనం. మొట్టమొదటిగా భూమాతని మన భూతత్వంతో కనెక్ట్ చేసుకుందాం. భూమాతతో అనుసంధానం అవుతున్నాం. భూమాతని ఫీల్ అవ్వండి. మీ ఎదురుగా భూమాత ఉన్నది. కనెక్ట్ అయి ఉన్నాం. అమ్మని ఫీల్ అవుతూ ఉన్నాం. గుర్తుతో చెప్పండి, ఈ భూమే నా శరీరం. నా శరీరాన్ని భూమి నుండి గ్రహించాను. భూమికే సమర్పిస్తాను. నా ఈ శరీరాన్ని రక్షించమని ప్రేమతో హత్తుకోమని, ఆరోగ్యంగా ఉంచమని ఎడుగుతూ హృదయపూర్వకంగా భూమాతను ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు మిమ్మల్ని గుర్తించినందుకు నన్ను క్షమించండి. నా శరీరంలోని భూతత్వం చక్కగా పనిచేస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. భూమాతని హత్తుకోండి. భూమాత నుండి చక్కటి ఎనర్జీస్ ప్రసరిస్తూ ఉన్నాయి. మన భూతత్వంలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. భూమాత యొక్క ఎనర్జీస్ తో మన భూతత్వంలో ఉన్న నెగటివిటీ అంతా మనం క్లియర్ చేసుకుంటున్నాం. మన భూతత్వం చక్కటి కాంతితో నిండిపోతూ ఉంది. భూమి యొక్క ఎనర్జీస్ ని మనం ఫీల్ అవుతూ ఉన్నాం. మన శరీరంలో అమ్మ యొక్క ఎనర్జీస్ నిండిపోతూ ఉన్నాయి. భూమాతని హక్ చేసుకోండి. ఐ లవ్ యూ చెప్పండి. ఐ లవ్ యూ అమ్మ.
నెక్స్ట్ వాయుతత్వాన్ని ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీ శరీరానికి గాలి తగులుతూ ఉంది కదా! ఆ గాలిని ఫీల్ అవ్వండి. నా ఈ శరీరంలో ఉన్న వాయుతత్వాన్ని రక్షించమని, ఆరోగ్యంగా ఉంచమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నా శరీరంలోని వాయుతత్వంలో ఉన్న నెగటివిటీ అంతా బయటికి పంపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. వాయుదేవుని యొక్క శక్తి నుంచి అనంతమైన శక్తి మన లోపలికి ప్రసరిస్తూ ఉంది. మన శరీరం మరింత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంది. వాయుతత్వంలో ఉన్న నెగటివిటీ అంతా క్లీన్ అవుతూ ఉంది. వాయుదేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఇప్పటి వరకు వాయువుని మనం ఉపయోగించుకుంటూ పట్టించుకోకుండా ఉన్నందుకు వారికి క్షమాపణలు చెప్తాం. మిమ్మల్ని మేము ఇప్పటి వరకు గుర్తించలేదు, మమ్మల్ని క్షమించండి. అయినప్పటికీ మీరు చక్కగా మాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అందిస్తున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నెక్స్ట్ అగ్నిదేవుని ఫీల్ అవ్వండి మాస్టర్స్. మన శరీరానికి వెచ్చదనం తగ్గుతుంది. అగ్నిదేవుని యొక్క కాంతిలో ప్రకాశవంతంగా ఉన్నాం. అగ్నిదేవ మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాలో ఉన్న అగ్నితత్వాన్ని రక్షించమని, ఆరోగ్యవంతంగా ఉంచమని సంపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మన శరీరంలో ఉన్న అగ్ని తత్వంలో ఉన్న నెగటివిటీ అంతా క్లీన్ అవుతున్నట్టుగా భావించండి. దేవుడు మన శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. దేవా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అగ్నిదేవుని యొక్క చైతన్య శక్తి మన శరీరంలో ప్రసరిస్తూ ఉంది. మన శరీరంలో ఉన్న నెగిటివిటీ అంతా క్లియర్ అయిపోతూ ఉంది.
నెక్స్ట్ జలతత్వం. జలాన్ని ఫీల్ అవ్వండి. మీ శరీరం మీద వాటర్ పడుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. తల మీద నుంచి అలా కిందకి జారుతూ ఉంది. ఆ జలాన్ని ఫీల్ అవ్వండి. నాలో ఉన్న జలతత్వాన్ని రక్షించమని, ఆరోగ్యంగా ఉంచమని, సంపూర్ణ ఎరుకతో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీ శరీరంలో ఉన్న నెగటివిటీ అంతా బయటకు పోతూ ఉంది. మీ శరీరంలోని జలతత్వం అద్భుతమైన కాంతితో ప్రకాశిస్తుంది. మీ శరీరంలోని నెగటివిటీ అంతా క్లియర్ అవుతుంది. జలతత్వం యొక్క కాంతితో శరీరం అంతా కాంతివంతంగా ప్రకాశిస్తుంది. ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే విశ్వాత్మ చైతన్యం. ఆత్మ చైతన్యంతో అనుసంధానమై ఉన్న వారిని ఫీల్ అవ్వండి. అనంతమైన శక్తి మన శరీరం నుంచి ప్రసరిస్తూ ఉంది. విశ్వాత్మ చైతన్యం నుంచి విశ్వాత్మ చైతన్యం యొక్క కాంతితో మన శరీరంలోని ప్రతి అణువు నిండిపోతూ ఉంది. నెగిటివ్ అంతా క్లీన్ అయిపోతూ ఉంది. మన శరీరం అంతా శుభ్రపడుతూ ఉంది. అద్భుతమైన కాంతి విరజిమ్ముతూ ఉంది మన శరీరం. విశ్వాత్మ చైతన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. పంచభూతాల ఒడిలో మనం కూర్చొని ఉన్నాం. మన చుట్టూ పంచభూతాలు వారి యొక్క శక్తిని మన శరీరంలోకి పంపిస్తూ ఉన్నారు. ఆ శక్తితో శరీరం అంతా కాంతివంతంగా దగదగలాడుతూ ఉంది.
పంచభూతాలు మనకి చక్కటి శక్తిని అందిస్తూ ఉన్నందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. soulful music or positive vibes. పంచభూతాల యొక్క శక్తి మన శరీరంలో ఉన్న పంచతత్వాలని చక్కగా శుద్ధి చేసింది మాస్టర్స్. भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकषस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकषस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकषस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकषस्तय सर्वमाया మీ శరీరంలోని అవయవాలని గుర్తు చేసుకోండి మాస్టర్స్. మీ శరీరంలోని ప్రతి అవయవానికి క్షమాపణలు చెప్పండి. నా శరీరంలోని అవయవాలైన మిమ్మల్ని గుర్తించలేకపోయినందుకు ఐ యామ్ సారీ. మీరు ఎంతో చక్కగా పనిచేస్తూ ఉన్నారు. అయినా మిమ్మల్ని గౌరవించినందుకు, మీకు విలువనివ్వనందుకు నన్ను మన్నించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ. మిమ్మల్ని గుర్తించకపోయినా, గౌరవించకపోయినా చక్కగా పనిచేసినందుకు, నాకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నా శరీరంలో నిరంతరం పనిచేస్తూ నా శరీరాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి దేవతలందరికీ ప్రతి అవయవాన్ని సక్రమంగా పనిచేపిస్తున్న అశ్విని దేవతలకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ మీద ఎంతో పని భారం మోపినందుకు నన్ను క్షమించండి. విచక్షణ లేకుండా మిమ్మల్ని ఉపయోగించినందుకు నన్ను మన్నించండి. ఇక మీదట విచక్షణతో వీలైనంత భారం తగ్గించేలా నడుచుకుంటాను. నన్ను మన్నించండి. నా శరీరంలోని
ప్రతి అవయవాన్ని నేను ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నా శరీరంలో నిరంతరం పనిచేస్తున్న అశ్విని దేవతల్ని నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఈ శరీరానికి ఏది అవసరమో, ఎంత అవసరమో అంత పరిధిలోనే అందిస్తాను. శరీరంలోని ప్రతి అవయవాన్ని, శరీరంలో ఉండే అవయవాలు ఏవైతే సరిగ్గా పనిచేయలేదు అనుకుంటున్నారో వాటికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పండి. మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. మీకు పని భారం ఎక్కువ ఇచ్చాను. మీరు సరిగ్గా పని చేయలేదని మిమ్మల్ని ఎంతో విమర్శించాను. నన్ను క్షమించండి. నన్ను మన్నించండి. మీ సాయశక్తులా పనిచేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ శరీరంలో ఏ అవయవం అయితే సరిగ్గా పనిచేయట్లేదో ఆ అవయవానికి క్షమాపణ చెప్పండి. సరిగ్గా దానిని నిర్వహించలేనందుకు క్షమాపణలు కోరుకోండి. ఒత్తిడిని కలిగించినందుకు మన్నించమని కోరుకోండి. అయినప్పటికీ సాయశక్తులా పనిచేసినందుకు కృతజ్ఞతలు చెప్పండి. ప్రేమపూర్వకంగా ఆ శరీర అవయవానికి ప్రేమ కాంతిని అందించండి. గతంలో, గత జన్మలలో ఎవరెవరికైతే శారీరక బాధల్ని కలిగించానో, ఇబ్బందులకు గురి చేశానో వారందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. ఇక మీదట ఏ జీవికి హాని కలిగించనని ప్రమాణం చేస్తున్నాను. మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించనని, ఏ జీవి శరీరాన్ని చులకనగా చూడనని, ప్రతి జీవి శరీరాన్ని ప్రేమిస్తానని, గౌరవిస్తానని మాట ఇస్తున్నాను. నా శరీరంలో అవయవాలను ఇబ్బందికి గురి చేసినందుకు శరీర అవయవాలన్నింటికీ ఐఎమ్ సారీ. గౌరవించినందుకు, మీ కష్టాన్ని గుర్తించకుండా మిమ్మల్ని నిందించినందుకు ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను మిమ్మల్ని ఎలా చూసినా మీరు నా పట్ల సానుకూలంగా ఉంటూ చక్కగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. నా శరీరంలోని ప్రతి అవయవాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఏర్పరచుకున్న నెగటివ్ భావనలన్నింటినీ తుడిచివేస్తున్నాను.
వర్షంలో తడిస్తే ॐ नमो भगवते అనారోగ్యం వస్తుందని. वासुदेवाय వయసు పెరిగే కొద్దీ धन्वन्तरयं అవయవాల్లో శక్తి క్షీణిస్తుంది. అవి సరిగ్గా పని చేయవు అని. माया विनाशनाय నేను त्रैलोक्यनाथाय నింపుకున్న श्रीमहाविष्णवे నెగెటివ్ नमः। భావనలన్నింటినీ తుడిచివేస్తున్నాను. ॐ नमो भगवते నా నెగెటివ్ భావనలేవి నా మీద ఇక మీదట పని చేయవు అని वासुदेवाय విశ్వసిస్తున్నాను. सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे त्रैलोक्यनाथाय ధన్వంతరి మాస్టర్ నుంచి చక్కటి ఎనర్జీస్ ప్రసరిస్తూ ఉన్నాయి మాస్టర్స్. అద్భుతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. वासुदेवाय మన శరీరంలో ఉన్నటువంటి నీరసమంతా పోయి శక్తివంతంగా తయారవుతూ ఉన్నాం. धन्वन्तरयं त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ఎవరైతే పిల్లలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళ గర్భసంచి క్లీన్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. పర్టికులర్‌గా గర్భసంచిలో విశ్వశక్తి ప్రవాహం జరిగి మొత్తం చక్కగా క్లీన్ అవుతూ ఉంది. బిడ్డ పెరగడానికి కావలసిన అనుకూలమైన పరిస్థితులన్నీ ఏర్పడుతున్నాయి. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्ते నా శరీరంలోని ప్రతి అవయవము చక్కగా పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు. नाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो ఆరోగ్యవంతమైన वासुदेवाय ఆనందకరమైన జీవితాన్ని పొందినందుకు, अमृतलशस्ते అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు విశ్వాత్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా శరీరంలోని ప్రతి అణువును, ప్రతి కణాన్ని కృతజ్ఞత భావంతో నింపుతున్నాను. సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాను. శరీరంలోని ప్రతి కణము కాంతివంతంగా, శక్తివంతంగా మారుతూ ఉంది. అద్భుతమైన శక్తిని ఇస్తున్నందుకు విశ్వాత్మ చైతన్యానికి కృతజ్ఞతలు. सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। గత కాలపు సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సరికాని ఉద్వేగాలు తుడిచివేసి సరి అయిన ఆరోగ్యవంతమైన ఆనందవంతమైన నమ్మకాలు, ఉద్వేగాలతో సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతున్నాను. నిరంతరం అనంత విశ్వశక్తి ప్రవహిస్తూ నా శరీరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నందుకు, శక్తిని అందిస్తూ ఉన్నందుకు విశ్వాత్మ చైతన్యానికి కృతజ్ఞతలు. अमृतलशस्ते सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्ते सर्वमाया
మీ శరీరంలోని ప్రతి అవయవము ఆరోగ్యవంతంగా ఉన్నందుకు ॐ नमो కృతజ్ఞతలు చెప్తూ, वासुदेवाय ఏ భాగమైతే సరిగ్గా లేదో అది ఆరోగ్యవంతంగా తయారవుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। మీ శరీరంలోని ఆ అవయవం చక్కగా పనిచేస్తూ ఉంది. भगवते वासुदेवाय ఆ అవయవం వల్ల మీరు ఏమాత్రం ఇబ్బంది పడట్లేదు. धन्वशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय ఆ అవయవం మీకు చక్కగా సహకరిస్తూ ఉంది. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये మంచి ఫీల్‌తో విజువలైజ్ చేసుకోండి. विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्तय ధన్వంతరి మాస్టర్ మీ శరీరంలోకి అద్భుతమైన శక్తిని ప్రసరింపచేస్తూ ఉన్నారు. మీ శరీరంలోని ప్రతి కణము హీల్ అవుతూ ఉంది. ॐ नमो ప్రతి శరీర అవయవం అద్భుతంగా పనిచేస్తూ ఉంది. धन्वन्तरये अमृतलशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये ఆఖరి 2 నిమిషాలు सर्वमाया విశ్వాత్మ చైతన్యం నుంచి అద్భుతమైన శక్తిని తీసుకుంటూ ఉన్నాం. श्रीमहाविष्णवे नमः। ఇప్పటి వరకు చక్కగా శక్తినిచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ధన్వంతరి మాస్టర్‌కి కృతజ్ఞతలు చెప్పుకుందాం. శరీరంలోని ప్రతి అవయవానికి, ప్రతి కణానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. గత కాలంలో చేసిన దుష్కర్మలన్నిటికీ క్షమాపణలు చెప్పుకుందాం. भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ఆఖరి 1 నిమిషం नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतलशस्तय सर्वमाया विनाशनाय त्रैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः। ॐ नमो
ఆఖరి 30 సెకండ్లు. స్లోగా చేతులు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. తిరిగి మన జీవితంలోకొచ్చేద్దాం. ఓకే. చక్కగా ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మన శరీరంలోని ప్రతి కణానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ హీల్ చేసుకున్నాం. ఓకే మాస్టర్స్. రికార్డ్ ఆపేయి స్వప్న.